బ్రెజిల్ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు గ్లోబల్ సమిట్ జరగబోతోంది. మధ్యాహ్నం 1:30కు సమిట్ ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఇక రేపు తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. ఈ గ్లోబల్ సమిట్ కు 44 దేశాల నుంచి 154 మంది అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఇందుకోసం 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదిక ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సమిట్ లో వివిధ అంశాలపైన 27 సెషన్లలో చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొండల్, ప్రస్తుతం మనం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం దగ్గర ఉన్నాం. ఈ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాణిజ్య సదస్సుగా దావోస్ సదస్సును మనం చూస్తాం. ఆ దావోస్ వేదికగా జరిగే సదస్సే ప్రపంచవ్యాప్తంగా అగ్రిమెంట్స్ కు కంపెనీల ఒప్పందాలకి అనుకోండి, ఆ ఆర్థిక పరమైన అంశాలకు ఒప్పందాలకు సంబంధించి ఒక బిజినెస్ వేదికగా దావోస్ సదస్సు ఉంటుంది. ఇప్పుడు ఈ దావోస్ సదస్సును ధీటుగా ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంట్లో దాదాపు 154 మంది ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడికి ప్రతినిధులు, డెలిగేట్స్ ఇక్కడికి హాజరు కాబోతున్నారు. ఈ సదస్సుకు మొత్తం 44 కంట్రీస్ నుంచి, 44 ప్రపంచవ్యాప్తంగా ఉన్న 44 దేశాల నుంచి వివిధ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అందరూ కూడా ఇక్కడ ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఇక్కడ 27 అంశాలపైన చర్చ జరగబోతున్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. 12:30కు షెడ్యూల్ పరంగా ఇక్కడికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 1:30కు ఈ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. తర్వాత 2:30కు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ ను ఎందుకు నిర్వహిస్తుంది, గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏం ఆశిస్తుంది, గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందన్న అంశాలు, ఈ 3 అంశాలను చాలా సూటిగా తన ప్రసంగం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. వచ్చే డెలిగేట్స్ కు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నారు. ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, బిజినెస్ కు సంబంధించి ఏ విధమైన ఇక్కడ ఇన్ఫ్రా ఉంది, దీనికి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు ఉంటాయి, ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న బిజినెస్ చేస్తున్న కంపెనీలన్నీ కూడా ఏ విధంగా పురోగతిలో ఉన్నాయి, వారందరూ కూడా మరికొంత విస్తరణ చేసే దిశగా ఇక్కడనే ఎందుకు ఎంచుకుంటున్నారు, ఇక్కడ ఉన్న అవకాశాలు ఏంటన్నది కూడా ప్రపంచ దేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. దీంతో పాటు మొత్తం 27 అంశాలపైన ఈ సమ్మిట్ లో చర్చ జరగబోతుంది. ఈ రోజు మొత్తం 12 ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ 12 ప్యానల్ డిస్కషన్ లో డిఫరెంట్ సెక్టార్ కు సంబంధించి ప్రతి అంశం పైన చాలా కులంకషంగా చర్చించబోతున్నారు. ఎన్విరాన్మెంట్ మొదలుకుంటే ఐటీ సెక్టారు, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టారు, బయో, లైఫ్ సైన్సెస్, ఇట్లా ప్రతి రంగానికి సంబంధించి వస్తున్న మార్పులేంటి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులేంటి, దానికి ప్రపంచవ్యాప్తంగా మనం ఏ లైన్ తో ముందుకెళ్లాల్సి ఉంటుంది, బిజినెస్ సెక్టార్ ఏ విధంగా ముందుకెళ్లాలి ఉంటుంది, ఆ బిజినెస్ సెక్టార్ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సహకరించబోతుంది, ఇక్కడికి పెట్టుబడులతో రండి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది, సహకరిస్తుంది మీ వ్యాపారానికన్నా మెసేజ్ ను ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది. దీంట్లో భాగంగానే చాలా ఘనంగా ఈ ఏర్పాట్లు చేసింది. మొత్తం ఈ డెలిగేట్స్ తో కలుపుకొని మొత్తం 3000 మంది అతిథులు ఈ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసమని భారీ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బందులు అనుకోండి, ఏ చిన్న అంతరాయాలు లేకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసింది. అందరూ వివిఐపీలు, దేశ విదేశాల నుంచి వచ్చే ప్రపంచ దిగ్గజ కంపెనీలు, అదేవిధంగా నోబెల్ గ్రహీతలు అందరూ కూడా ఇక్కడికి ఈ సమ్మిట్ కు రాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతలో ఎలాంటి అలసత్వం లేకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ కూడా ఒక అపురూపమైన అనుభూతినిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ట్రీట్ చేయబోతుంది. వచ్చే అతిథులకు తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా, అదేవిధంగా తెలంగాణలో ఉన్న వంటకాల నుంచి మొదలుకుంటే స్పెషల్స్, ఏదైతే తెలంగాణకే సొంతమైన స్పెషల్స్ ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఒక బాస్కెట్ ను వారికి గుర్తుగా ఇవ్వబోతున్నారు. ఆ బాస్కెట్ లో పోచంపల్లి శారీ అనుకోండి, అదేవిధంగా చేరియాల పెయింటింగ్ అనుకోండి, హైదరాబాద్ అత్తరు అన్నది హైదరాబాద్ చాలా ఫేమస్, అదేవిధంగా హైదరాబాద్ బిర్యానీ అనుకోండి, హైదరాబాద్ అత్తర్తో పాటు హైదరాబాద్ ముత్యాలు అన్నవి, ఇవన్నీ కూడా ఈ బాస్కెట్ లో, గిఫ్ట్ బాస్కెట్ లో అతిథులకు ఇవ్వబోతున్నారు. దాంతో పాటు ఇక్కడికి వచ్చే అతిథులకు తెలంగాణ వంటకాలతో రుచి చూపించబోతున్నారు. ఏదేమైనా కూడా వచ్చే ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిథులు ఇక్కడ తెలంగాణలో ఒక్కసారిగా గుర్తుండిపోయే విధంగా ఇక్కడ
ట్రీట్ చేయబోతున్నారు. వారికి ఘన స్వాగతం పలకబోతుంది తెలంగాణ ప్రభుత్వం. సంధ్య. రైట్ కొండల్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో రోబో సందడి చేస్తోంది. సమిట్ కు వచ్చే అతిథులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే అతిథులకి అనుకోండి, డెలిగేట్స్ కి అనుకోండి, ప్రపంచ దేశాల నుంచి దాదాపు 154 మందికి పైగా డెలిగేట్స్ ఇక్కడికి రాబోతున్నారు. వారందరూ కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇక్కడనే ఉండబోతున్నారు. దీనికి సంబంధించి ఈ గ్లోబల్ సమ్మిట్ అన్నది ఒక భవిష్యత్ చిత్రాన్ని, తెలంగాణ భవిష్యత్ చిత్రాన్ని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మనం ఒక రోబోని ఇక్కడ చూస్తాం. ఈ రోబో ఇక్కడ వచ్చే అతిథులకు అందరూ కూడా వెల్కమ్ చెప్తుంది. అదేవిధంగా వాటికి సంబంధించిన కమాండింగ్ ప్లీజ్ సెకండ్ ఇది ఇక్కడికి వచ్చే ప్రతి అతిథికి కూడా చాలా క్లోజ్ గా ఉంటూ క్లోజ్ గా బిహేవ్ చేస్తూ అదేవిధంగా ఇన్వైట్ చేస్తుంది. అంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. తాలియా చప్పట్లు కూడా చరుస్తుంది. అంటే మొత్తం చూసుకుంటే ఈ రోబో అన్నది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ దగ్గర ఉంది. వచ్చే అతిథులను అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రోబో వైపే చూస్తున్నారు. రోబోకి ఇచ్చే కమాండ్స్ ఆధారంగా అవసరమైతే ఈ రోబో అంటే ఇప్పుడు ఉన్న భవిష్యత్తులో పూర్తిగా రోబోలతో అన్ని పనులు చేయించుకునే వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోబో దాదాపు 8 రోబోలు ఈ గ్లోబల్ సమ్మిట్ లో ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ రోబోస్ వచ్చే వారికి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వెల్కమ్ చెప్తూ గ్రీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడికి వచ్చే అతిథులందరూ కూడా అందరి చూపు ఫస్ట్ లోపలికి వెళ్లే ముందు అందరి చూపు ఈ రోబో పైన ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవీందర్తో కొండల్ 10 టీవీ గ్లోబల్ సమ్మిట్ నుంచి.